మనది అన్నపూర్ణ అని మనం చెప్పుకుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో కరువు వల్ల నీళ్లు ఉండేటివి కాదు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పండించిన పంటలకు కూడా దిగుబడి సరిగ్గా వచ్చేది. అలాంటప్పుడు నీళ్ళు ఇవ్వగలిగితే మనం అందించగలుగుతామని ఎన్నో ప్రాజెక్టులకు ఈ తెలుగు నేలపైన రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ తెలుగు నేలపైన తొలిసారి నీళ్లను పారించిన అపర భగీరథుడు కూడా ఎన్టీ రామారావు. తెలుగు గంగ ద్వారా, కాలువల ద్వారా. ఎందుకంటే ఆ రోజు చెన్నైకి తాగునీరు అవసరమైతే అప్పుడు ఎన్టీ రామారావు మా ప్రాంతంలో సాగునీరు అందిస్తూ మీ ప్రాంతానికి తాగునీరు అందిస్తామని చెప్పి ఈ రాయలసీమని, నెల్లూరు జిల్లాని సస్యశ్యామలం చేసే విధంగా తెలుగు గంగ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం కావచ్చు. అప్పటి వరకు నీళ్ళంటే ఎక్కడో ప్రాజెక్టులో ఉండి ఎప్పుడో వానబడితే చూసేవాళ్ళు. అలాంటి వాళ్ళు కాలువల పక్కనే పొలాల్లో నీళ్లు పోతూ ఉంటే పారించుకుంటూ పోతూ ఉంటే చూసి తొలిసారి అంటే మేము చరిత్రలో ఎప్పుడో విన్నాం పురాణాల్లో ఆ ఆకాశం నుంచి గంగను తీసుకొని కిందకి తీసుకొని వచ్చి అట్ట ఈ తెలుగు నేలపైన కాలువల ద్వారా ఈ విధంగా నీళ్లు పారే విధంగా రూపకల్పన చేసిన వ్యక్తి ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ద్వారా. అదే కాకుండా ఆ రోజు ఆంధ్రి నీవాకు రూపకల్పన చేశాం, గాలేరు నగరికి చేసాం, బ్రహ్మం సాగర్కి కావచ్చు, సోమశీల, కందలేరు కావచ్చు, మద్దువలసి కావచ్చు, నెట్టింపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇలాంటి జోరాల ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఈ తెలుగు నేలపైన ఇరిగేషన్కి రూపకల్పన చేసి ప్రతి ఒక్క ప్రాంతానికి నీళ్ళు అందించాలి. ఈ గోదావరి, కృష్ణ ఈ తెలుగు నేలపైన ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్లను మనం ఉపయోగించుకొని సముద్రంలో వృధాగా పోకుండా ఇక్కడ ప్రాజెక్టులు కట్టి ఉపయోగించుకోవాలని ఆ రోజే ఒక ఉన్నతమైన ఆలోచనలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.